హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? వైజాగ్లో ఫేమస్ ప్లేస్ ఉందండి, అదేనండి TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే నేను వెళ్తున్నాను. ఇది ఎక్కడుందని అనుకుంటున్నారా? ఆర్కే బీచ్ దగ్గర ఉందండి. సబ్మెరీన్ ఉంది కదండి, సబ్మెరీన్ మ్యూజియం ఎదురుగా TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఉంది. ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఆర్కే బీచ్ ఏరియాలో మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఎంట్రీ ఫీజు పెద్దలకు 70 రూపాయలు, చిన్నపిల్లలకు 40 రూపాయలు. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే ఎంటర్ అయిపోయామండి. లోపల ఎలాగుంటుంది ఏంటనేసి అయితే మీకు చూపిస్తాను. నాకైతే ఒక ఫోన్ ఇచ్చారు. ఇందులో మనము ఎయిర్క్రాఫ్ట్ కోసం మనం అన్నీ వినొచ్చు. మనకి లాంగ్వేజెస్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. దీంట్లో తెలుగు, హిందీ, మలయాళం అలాగా మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి. అవన్నీ మనము ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఎలాగుంది ఏంటనేసి అయితే మీకు చూపిస్తాను. విమానంలోకి ప్రవేశించే ముందు ఎగ్జిబిషన్ హాల్ లోపల ఉంచిన వివిధ పరికరాల విమాన భాగాలు ఉంటాయి. సోనోబాయ్స్, ప్రొపెల్లర్స్, ఇంజిన్, సర్వైవల్ కిట్, యాంటీ జలంతర్గామి క్షిపణి, డేట్ రికార్డర్ మొదలైన పరికరాలు అన్ని వివరాలతో ప్రదర్శించబడతాయి. అనే ఆయన పేరు పైన ఇటువంటివి ఇంకా చాలా విమానాలు తయారు చేశారు. వాటన్నిటిలో TU-142 విమానం. ఈ విమానంలో 4 ప్రొపెల్లర్ ఇంజన్లు ఉంటాయి. ఇవి చాలా పెద్దవిగా ఉంటూ గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ఈ విమానాన్ని చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ పక్షి ఒక్కసారి సముద్రంలోకి వెళ్తే ఆగకుండా 2-3 నెలల వరకు ఎగురుతూనే నిద్రపోతుంది. చేపలను వేటాడి తిని సముద్రపు నీరు త్రాగి బ్రతుకుతుంది. ఆల్బట్రోస్ అనే పేరుతో పోల్చి పిలవడం జరిగింది.
ఫ్లైట్ సిమ్యులేటర్ ప్లాట్ఫామ్ ఉంది. దీన్ని VR హైట్ల ద్వారా ఆస్వాదించవచ్చు. భారత నావికా దళంలో 29 సంవత్సరాల పాటు పనిచేసిన ఈ విమానం 2017 మార్చి 29న అరకోణంలోని INS రాజాలిలో విరమణ చేయబడింది. ఈ విమానాన్ని మ్యూజియంలో భద్రపరచాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం దాదాపు 14 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని 2017 డిసెంబర్ 8న వైజాగ్లో ఏర్పాటు చేశారు. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిమ్మల్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.